బెంగాల్ సీఎంగా సువేందు అధికారి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. తాజాగా బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని చారిత్రాత్మక విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా నందిగ్రామ్, భవానీపూర్ రెండింటిలోనూ సువేందు అధికారి గెలుపొందటం, అందులోనూ సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీని ఓడించడం సువేందు అధికారి విజయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ఉండనుండగా ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరును బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులు భట్టాచార్య ప్రతిపాదించారు. రేపు బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేశారు. బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా అమిత్ షా, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, గీతిక, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఇటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ దీనికి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా అంటే 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా మనకి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. బెంగాల్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అంటే బెంగాల్లో మమతా బెనర్జీ కొంత ముందు రాజీనామా చేయనంటూ కొన్ని మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదం అయ్యాయి. కానీ అంటే అక్కడ మద్దతు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇటు కావాల్సిన బలాన్ని ఆల్రెడీ బీజేపీ ఆ సంఖ్యాబలాన్ని సొంతం చేసుకుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. అయితే ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరవుతారనే విషయంలో కొంత చర్చ జరిగింది. ఈరోజు ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి మన ఎన్నికైనటువంటి అభ్యర్థులకు సంబంధించి వారి మీటింగ్ ఇవాళ కొనసాగింది. ఈ మీటింగ్లో శాసనసభ పక్షానికి సంబంధించిన నాయకుడిని ఎన్నుకోవడం కోసం ముఖ్యమంత్రి ఎవరికి చేయాలనే విషయంలో ప్రకటన చేయడం కోసమని ఈ మీటింగ్ కొనసాగింది. ఈ మీటింగ్లో చివరికి సువేంద్ర అధికారి అంటే ముందు నుంచి కూడా ఏదైతే పేరు చర్చలోకి వచ్చిందో సువేంద్ర అధికారికి సంబంధించి, ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించి కీలకంగా అతను ఎప్పుడైతే మనకి టీఎంసీ నుంచి బీజేపీలో చేరారో అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని చూశారు. అందులో మమతా బెనర్జీని వరుసగా 2 సార్లు ఓడించడం ఇవన్నీ కూడా ఆయనకు పార్టీలో కూడా మంచి గుర్తుని తీసుకొచ్చింది. ఆ తర్వాత సభల్లో, సమావేశాల్లో, పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సువేంద్ర అధికారి పోషించిన పాత్రకు సంబంధించి కానీ మిగతా అన్నింటినీ పరిశీలించిన పార్టీ అధిష్టానం చివరికి సువేంద్ర అధికారికే పట్టం కట్టడం కానీ ముఖ్యమంత్రిగా అతన్ని ఫైనల్ చేయడానికి ఓకే చెప్పింది. దాంతో రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ ఈ మంత్రిమండలి, ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రిమండలి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఇక 2 డిప్యూటీ సీఎంలను ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. అందులో శంకర్ ఘోష్, తర్వాత అగ్నిమిత్ర పాల్, ఇందులో ఒకరు లేడీగా ఉన్నారు కాబట్టి ఆ 2 ఉప ముఖ్యమంత్రుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీకి సంబంధించిన ముందు నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వారికి దానికి మంత్రులుగా అవకాశం ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. దానికి సంబంధించి మాత్రం సాయంత్రానికి నైట్ వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి మంత్రివర్గాల్లో చోటు దక్కబోతుందన్న విషయంలో నైట్ వరకు మనకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదేమైనా ఇంకా ఇప్పటికీ వెస్ట్ బెంగాల్లో అయితే ఇంకా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇటు మొన్నటికి మనం చూసాం, ఏవైతే సువేంద్ర అధికారికి సంబంధించిన పిఏ దారుణాత్యకు గురి కావడం, ఆ తర్వాత జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరైనటువంటి ఉత్కంఠ కొనసాగింది. ఈ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మిగతా వాటిని కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఉండవనేటువంటి విషయంలోనే మొత్తంగా ఈ పరిణామాలకు వేగంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం మీద ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశంలో లెజిస్లేటివ్ మీటింగ్లో శాసనసభాపక్ష నాయకుడికి అయితే ప్రస్తుతం సువేంద్ర అధికారిని ఎన్నుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామం మనకు తెలుసు. అయితే ఇక రేపు ఉదయం 10 గంటలకి జరిగేటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటు దేశ ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా, ఆ తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో రోజుల కళ ఈరోజు నెరవేరింది కాబట్టి బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకుంది. ఈసారి అధికారం కైవసం చేస్తుంది కాబట్టి చాలా గొప్పగానే రేపటి సభా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా, అక్కడ నుండి ఒక మెసేజ్ జనాలకు వెళ్ళే విధంగా
రేపటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి. బెంగాల్ ప్రజలకు ఒక గట్టి హామీ ఇచ్చే విధంగా రేపటి ప్రమాణ స్వీకార సభలోనే కొన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది, కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సువేంద్ర అధికారికే మొత్తం మీద సీఎంగా, వెస్ట్ బెంగాల్ సీఎంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. చాలా కీలకమైన పాత్ర పోషించిన నేపథ్యంలోనే సువేంద్ర అధికారికే పార్టీ అధిష్టానం చేకొట్టిందని భావించాల్సి ఉంది. గీతిక. రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.